హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. మొత్తానికి మన ఇండియన్ బ్రాండ్ లావా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఆడుకుంటుంది. మిగతా బ్రాండ్స్కి పోటీగా తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్స్ని తీసుకొస్తుంది. మళ్ళీ బడ్జెట్ తక్కువ అని క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వకాలేదు చూడండి మరి. సో లావా బ్రాండ్ నుండి లేటెస్ట్గా లాంచ్ అయిన లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. IP52 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేశారు. 191 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఈ మొబైల్లో డిస్ప్లే గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే 6.67 ఇంచ్ FHD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. HDR10+ అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇలా అన్ని ఆన్లైన్ కంటెంట్స్ని HDRలో చూడొచ్చు. ఈ ప్రైస్కి ఇది ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎక్కువగా కంటెంట్ వాచ్ చేసే వాళ్ళకి ఇది ఒక వర్తి మొబైల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ ప్రైస్కి ఈ మొబైల్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. MediaTek Dimensity 7050 5G ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5 ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే వర్క్స్లో అయితే ల్యాగ్ ఉండదు. మీడియం సెట్టింగ్స్లో గేమింగ్ ఆడవచ్చు. ఇంకా దీనిలో 2x ర్యామ్ బూస్టింగ్ ఆప్షన్ ఉంది. సో ల్యాగ్ ఫ్రీ గేమింగ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో ఫస్ట్ టైం LPDDR5 ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తున్న మొబైల్ ఇదే. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో లాంగ్ టర్మ్ యూస్కి అయితే ఈ మొబైల్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ని బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ దీనిలో ఉన్న ప్రొసెసర్ అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్తో 3 years ఈ మొబైల్ని యూజ్ చేయొచ్చు. ఇంకా దీనిలో అన్ని రకాల 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా 5G అయితే వర్క్ అవుతుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్లోకి వస్తే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ క్వాలిటీలో తీసుకోవచ్చు. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB వేరియంట్ 17,999 రూపాయలకి, 8GB 256GB వేరియంట్ 18,999 రూపాయలకి లాంచ్ అయింది. ఒక మంచి డిస్ప్లే, క్లీన్ UI, యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్, గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ డీసెంట్ కెమెరా క్వాలిటీలో 18,000 బడ్జెట్లో ఒక మొబైల్ కావాలి అనుకుంటే, అది కూడా మన ఇండియన్ బ్రాండ్లో కావాలనుకుంటే లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ని తీసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే బేస్ వేరియంట్ కాకుండా ఒక 1000 రూపాయలు ఎక్కువ వేసి 256GB వేరియంట్ని తీసుకోండి. సో కంటెంట్ నచ్చినట్లయితే, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.